ఏ సందర్భాల్లో బెయిల్ అనేది రిజెక్ట్ అవుతుంది? బెయిల్ రిజెక్ట్ అవ్వడం అంటే అబోవ్ 7 years పనిష్మెంట్స్ పడేటువంటి సెక్షన్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ సివియారిటీ ఆఫ్ ది కంప్లైంట్. ఒక మర్డర్ చేశారు, మర్డర్ చేసిన వ్యక్తికి ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఎన్డీపీఎస్ యాక్ట్ లో దొరికారు కొంతమంది డ్రగ్స్ తోటి, ఇమీడియట్ గా ఇస్తారా? ఇవ్వరు. సో బేస్డ్ ఆన్ క్రైమ్ యొక్క తీవ్రతను బట్టి బెయిల్ ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళు బెయిల్లో కామన్ పాయింట్స్ గా చెప్పేది ఒక్కటే, అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా నేను నిర్దోషిని, నాకు ఏమీ చేయలేదు, లేదా నా ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంది, లేదా ఆ రోజు నా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, నా కుటుంబానికి నేను ఒక్కడే మొత్తాన్ని పోషించేవాడిని నేనే, ఇంకెవరూ లేరు, ఇలాంటివి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది కామన్, ప్రతి ఒక్కడు చెప్పేవే. కానీ అప్లికేషన్ ఆఫ్ ది జడ్జి మైండ్, వాళ్ళు కేసెస్ చూసిన వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది, కంప్లైంట్ రీడ్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది, ఆ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ బెయిల్లో ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, అంటే పోలీస్ ఆఫీసర్స్ ఏ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళ తరఫు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వేస్తారు. బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కాపీ వస్తుంది. పోలీస్ వారు వేస్తారు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అని. అండ్ విట్నెస్ ని బెదిరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కోర్టు పరిధిలోకి తీసుకున్న తర్వాత మాత్రమే బెయిల్ గ్రాంట్ అవుతుంది. అంత ఈజీగా ఏమి ఇవ్వరు.